దేవి, పతివ్రత ప్రభావం ఎట్టిదో ఇప్పటికైనా తెలిసి వచ్చినదా? నేత, నోరు మూయము. దక్షక, నీవి నేతను భస్మము చేయు. కర్కోటక, నీవా చంద్రధురుని భార్యా సమేతముగా నాశనము చేయు. విషధర, అవమానం. మీ అధిదేవతను అవమానించుట సాహసం. నేటితో నీ ఆధిపత్యం అంతరించినది. నీవు పతివ్రతా శాపములకు గురి అయిన పతితురాలం. నీ వంటి పిశాచమునికి ఈ లోకమున తావులేదు. నాగుల విషాగ్ని జ్వాలలు నిన్ను కాల్చివేయకముందే నీవి లోకము నుండి తొలగిపోము. మీ వంటి ద్రోహులకు అధిదేవతగా నుండుట కన్నా శ్మశానమున పిశాచ సామ్రాజ్యమేలుట ఏ మేలు. కుమారి, ఇది ఏమి? నీకా ఈ దుర్దశ? నీ వరప్రసాదమును జన్మించిన సతీ విపుల నన్ను శపించినది. నా జీవితము, నా దివ్యత్వము, నా ఆధిపత్యము సర్వనాశనమైనవి. తల్లి, నన్ను రక్షింపు. కుమారి, నీవెంత దురదృష్టవంతురాలవు. ఓం నమః శివాయ. నమో జగదంబికాయ. నారదా, జగజ్జనని, తల్లియే రక్షింపుకున్న బిడ్డలకు దిక్కెవరు? మీ పుత్రికను అనుగ్రహింపు. దేవర్షి, సతీశాపమును మార్చుటికి ఎవరి తరము? మానస, తండ్రి, నన్ను రక్షింపు. కుమారి, సతిశాపమును ఉపసంహరించుటకు ఆ సతియే శక్తిమంతురాలు. నీవామె పాదములను ఆశ్రయించుట కన్నా తరణోపాయము లేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తండ్రి, ఆ సతి శాపమునకు విమోచనమే లేదా? పుత్రి, అదియును ఆమె అనుగ్రహింపవలయను. దేవాధిదేవా, మీ పుత్రిక విషయమును కూడా ఇంత? నారద, ఎవరికైనా కర్మఫలం అనుభవింపక తప్పదు. మానస కేవలం వాంఛాస్వరూపం. వాంఛ హింసామూలకం. హింస పాపకారణం. పాపము పతనహేతు. పాప పరిహారమైన గాని ఉత్తమగతులు ప్రాప్తింపవు. ధన్యోస్మి నటరాజా, ధన్యోస్మి. నీవు నిజముగా నటరాజువి. ప్రభు నీదు మహిమా తెలియగా వశమా. ప్రభు నీదు మహిమా తెలియగా వశమా. అభవా బహునటన విభవా. అభవా బహునటన విభవా. ప్రభు నీదు మహిమా తెలియగా వశమా. ప్రకృతి వీవే పురుషుడవీవే. ప్రకృతి వీవే పురుషుడవీవే.
దేవుడవీవే ప్రభు నీదు మహిమా తెలియగా వశమా. పరమాత్మ నీవే జీవాత్మ నీవే పరమాత్మ నీవే జీవాత్మ నీవే పరమాత్మ నీవే జీవాత్మ నీవే పరమాత్మ నీవే జీవాత్మ నీవే అద్వైత బోధామృతాత్మ నీవే అద్వైత బోధ అమృతాత్మ నీవే ప్రభు నీదు మహిమా తెలియగా వశమా. అభవా బహునటన విభవా ప్రభు నీదు మహిమా తెలియగా వశమా. అభవా బహునటన విభవా